నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ అప్పీల్స్ కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. 2 దారుణమైన హత్యల కేసులో మనం చూసుకుంటే 2 వ్యక్తులకు మరణశిక్ష సమర్థించింది. వివరాల్లోకి వెళితే కువైట్ న్యాయస్థానం మనం చూసుకుంటే తన సొంత ఇంటిలోనే ఊహకందనికి నేరానికి పాల్పడిన ఒక నేరస్తుడికి న్యాయస్థానం అత్యంత కఠినమైన శిక్షను ఖరారు చేసింది. మాదక ద్రవ్యాల కోసం డబ్బు విషయంలో జరిగిన వివాదంలో ఆగ్రహానికి లోనైన అతను ఆ గొడవకు కారణమైన తన సోదరుని చంపడానికి ప్రయత్నించే ముందు సొంత తల్లిపైన కత్తితో దాడి చేసి ఆమె ప్రాణాలు తీశాడు. మాదక ద్రవ్యాలకు బానిసైన ఒక కువైటీ యువకుడు మనం చూసుకుంటే కానీ ముందుగా మనం చూసుకుంటే డబ్బుల కోసం అయితే తల్లిని వేధించాడో, ఆ తర్వాత సోదరుడి దగ్గరికి వెళ్ళాడో, అలాగే తన యొక్క సోదరుని చంపాలని నిర్ణయించుకొని అడ్డుగా వచ్చిన తల్లిని ముందుగా చంపివేసి ఆ తర్వాత సోదరుని చంపేందుకు ప్రయత్నం చేశాడనమాట. అలాగే యొక్క సంఘటన జరిగిన తర్వాత ఆ ఇంట్లో పరిస్థితులు ఘోరంగా మారాయని చెప్పేసి, అలాగే మరొక కేసులో మనం చూసుకుంటే అంతే భయంకరమైన కేసులు అబు హలీఫా ప్రాంతంలో జరిగిన దారుణ హత్యకు పాల్పడిన ఆసియా ప్రవాసికి విధించిన మరణశిక్షను అప్పీల్స్ కోర్టు సమర్థించింది. ఒక వివాదం తర్వాత ప్రతీకారంతో రగిలిపోయిన ప్రవాసుడు ఒక ఆసియా మహిళ పైన ఉన్మాదంతో దాడి చేసి స్క్రూ డ్రైవర్తో ఆమెను పదే పదే పొడిచాడు. ఈ హింస నిర్దాక్షిణ్యంగా కొనసాగడంతో బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆ ప్రాంత ప్రజలను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం ఈ యొక్క 2 కేసులకు సంబంధించి కువైట్ అప్పీల్స్ కోర్టు అయితే సంచలనమైన తీర్పునిచ్చింది. నిందితులకు మరణశిక్ష ఖరారు చేస్తూ సంచలనమైన తీర్పునిచ్చిందనమాట. కువైట్లో ఎవరైనా సరే కానీ దారుణమైన హత్యలకు పాల్పడితే కానీ వాళ్ళకు ఎటువంటి శిక్షలే ఉంటాయని చెప్పేసి కోర్టులు అయితే తెలుపుతూ ఉన్నాయి. మరొక వైపు కువైట్లోని సమాజం మనం చూసుకుంటే కానీ ప్రవాసులకు ఒకలా, కువైటీలకు ఒకలా తీర్పులు వస్తూ ఉన్నాయని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.